మహిళ అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇక్కడ చిన్న ఎంప్లాయీ ఉంటుంది ఏదో తప్పిదం ద్వారా ఆమె ఏదో చేస్తే ఇలా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. మీ కలెక్టర్లే మీతో కాళ్ళు గడిగించుకొని కాళ్ళకు దండం పెట్టుకున్న సంస్కృతి మీది కదా. ఒక బ్యూరోక్రాట్ కలెక్టర్లతోటే కాళ్ళకు దండం పెట్టుకున్న సంస్కృతి మీది. కానీ ఆ రోజు మేమేంది ఇంత ప్రచారం చేయలే, ఎందుకంటే చాలా విషయాలున్నాయి ఆ రోజు ప్రజలకు తెలియాల్సిన విషయాలు. ఈ విషయాలు కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్చింది ఇవాళ ఏం జరుగుతుంది, మన రాష్ట్రాన్ని ఏమేం కార్యక్రమాలు తీసుకుంటారు అనే దాని మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉంది. 24 గంటలు దుష్ప్రచారం చేయడం, అయ్యో కొంతమంది వచ్చి ఒక ఆయన చెప్తాడు కాంగ్రెస్ పార్టీల చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి కొమ్ము కాస్తుంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటదని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని ఇంకొక ఆయన ఒక ఆయన చెప్తుండే మొన్ననే విలీనమవుతుందని పార్టీ. ఒక బీజేపీ నాయకుడు ఎక్స్ ఎమ్మెల్యే ఉప్పల్ ఏమంటుండో వచ్చి, అంటే తెలంగాణ ప్రజల్ని నేను ఎందుకు ఒక్కటే విషయం నేను తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా, మీరు ఎంటర్టైన్ కానీ వాళ్ళు పెట్టేదాన్ని తప్పులేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో రోజు వీళ్ళు వస్తాయి అన్ని చూసి ఎంటర్టైన్మెంట్ అయితే తప్పులేదు, కానీ వాస్తవాలు కూడా తెలుసుకోండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఫ్రీగా నడిపిస్తారు, ఓటీటీ ప్లాట్ఫామ్ నడిపినట్టు. ఇలా సినిమా థియేటర్లో పోకుండానే ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్ ఉంది. బీఆర్ఎస్ కూడా మీకోసం కొన్ని ట్యూబులు పెట్టింది, ఆ ట్యూబుల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకోండి తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళ ప్రజాపాలన జరుగుతున్నటువంటి ప్రజాపాలన మీద వీళ్ళు అపోజిషన్ రోల్ కన్స్ట్రక్టివ్గా చేయాలన్న ఆలోచన లేదు. మీరు ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చనే ఊసేలేదు వీళ్ళది. ఏమైనా హైదరాబాద్లో గతంలో దండుకున్నటువంటి కోట్ల రూపాయలకి వెళ్ళి కొంత డబ్బు తీసి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఒక 100 మందిని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా రీట్వీట్లు రీపోస్ట్లు చిల్లరబల్లర మాటలు తిట్టించుడు, చిల్లరబల్లర మాటలు వీళ్ళే రాసి 100 కొద్ది స్క్రిప్ట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి పోస్టులు చేయించే ఒక బిజినెస్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇది ప్రజలకు ప్రజా సమస్యలకు తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ భవిష్యత్తుకి తెలంగాణ ఈరోజు జీడిపి ఎట్లా పెంచాలి, తెలంగాణను ట్రిలియన్ ఎకనామీ ఇలా భారతదేశంలో ట్రిలియన్ ఎకనామీకి తీసుకుపోతా అంటే మనము పార్టిసిపేట్ 5 ట్రిలియన్ ఎకనామీ పోతా అంటే మనం 1 ట్రిలియన్ ఎకనామీ అని ఒక విజన్ తోటి తెలంగాణ రైజింగ్ అని పోతుంటే దానికి సంబంధించిన ఏమాత్రం కూడా వాళ్ళ ప్రయత్నం లేదని ఈరోజు తెలియజేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఆమె ఏ సందర్భంలో ఏం మాట్లాడిందో ఈరోజు అందరం కూడా పేపర్లో చూసినాము. ఇవాళ రేపు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ఆమె మాట్లాడిందా అథెంటికా కాదా అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి రాను అయ్యా పులి వచ్చే కథ ఉంటుంది చూసినా, అయ్యా పులి వచ్చా అంటే పులి రాకుండా అయ్యని భయపెడితే లాస్ట్ పులి వచ్చినప్పుడు అయ్య రాలేదట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోజు మార్పుడు వీడియోలు మార్పుడు సమాచారము తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటే ప్రజల్ని ఏదైతే తప్పుదో పట్టిస్తుర్రో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని మార్పు చేస్తుర్రో, ఎవరి వాయిస్ ఎవరు మార్పింగ్ చేస్తుర్రో తెలియదు. కొండా సురేఖ గారు మాట్లాడితే ఆమె స్పందిస్తుంది, ఏ సందర్భంలో అన్నది ఎందుకన్నది అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆమె స్పందించినప్పుడు దాని మీద ఆమె మా పార్టీలో సీనియర్ మినిస్టరు ఆమెను ఎవరిని ఉద్దేశించి అనేది ఆమె పరిధిలో ఉంటుంది. ఎందుకంటే ఆమె మాట్లాడింది అనేది ఆమె ఫస్ట్ ధృవీకరించి ఆమె మాట్లాడితే ఆమెతోటే ఈ మంత్రి గారే ఈరోజు డెఫినెట్గా దానికి సమాధానం చెప్తారు. గడిగే కాడ తట్లు గడిగే కాడ కెమెరాలు మీ రెడీగా ఉంటే ఒప్పుకోము మేము. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కెమెరాలు రెడీగా ఉన్నాయా లేదా, ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ ఏమైనా తప్పు మాట్లాడవచ్చు, ఎమ్మటే ఈ ప్రెస్ మీట్ కాకముందే ఆ మధ్యన పాయింట్లు కట్ చేసి ఇమీడియట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోకముందే వాళ్ళది ఇంతకంటే ఫాస్ట్గా పోతుంది. కాబట్టే ఈరోజు వాళ్ళకు కూడా అలర్ట్ చేస్తున్నా, దయచేసి మీరు కూడా కవర్ చేయండి, ఏమైనా ఉంటే వాడుకోవచ్చు మీరు, ఎందుకంటే మీ వాడకం బాగుందని మాకు గుర్తుంది. ఎందుకంటే మీరు ప్రతిదాన్ని ఏమంటారు కోడి గుడ్డు పైన ఈకల్ పీకే రాజకీయం చేస్తుంది బీఆర్.